హాయ్, చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్ళు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇతర నగరాలతో పోలిస్తే మరోసారి హైదరాబాద్ దూకుడు, తగ్గేదేలే అంటూ దూసుకుపోయిన రియాల్టీ రంగం. బయర్స్ ను బురిడీ కొట్టించిన పలు రియాల్టీ సంస్థలు. 2025లో ప్రీ లాంచ్ ఆఫర్స్ తో 3,000 కోట్లు మోసం. ఓఆర్ఆర్ చుట్టూ 360 డిగ్రీల కోణంలో మెట్రో రైల్, మారిపోనున్న విశ్వనగర రూపురేఖలు. గ్రీనరీకి పెద్దపీట వేస్తోన్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లెగసీ విల్లా ప్రాజెక్ట్. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మహానగరం తన మార్క్ను మరోసారి నిలబెట్టుకుంది. ఇళ్ల అమ్మకాలతో పాటు ఆఫీస్ లీజింగ్ విభాగంలో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే 2025 ద్వితీయార్థంలో హైదరాబాద్ పైచేయి సాధించింది. దేశంలోని 8 మెట్రో నగరాల్లో కలిపి ఇళ్ల అమ్మకాలు 1% మేర తగ్గిన హైదరాబాద్లో మాత్రం పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. మరోసారి రియాల్టీ రంగంలో తన మార్క్ నిలబెట్టుకున్న హైదరాబాద్. విశ్వనగరంలో 4% పెరిగిన ఇళ్ల అమ్మకాలు. 2025 జూలై నుండి డిసెంబర్ మధ్య 38,403 గృహాలు విక్రయం. హైదరాబాద్ లో నిర్మాణ రంగం మంచి జోరు మీదుంది. దేశంలోకెల్లా విశ్వనగరంలో ఇళ్ల అమ్మకాలు పెరగటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2025 జూలై నుండి డిసెంబర్ మధ్య హైదరాబాద్ లో మొత్తం 38,403 గృహాలు అమ్ముడయ్యాయి. 2024 ఇదే కాలంతో పోలిస్తే 4% ఎక్కువ. ఇక ఇళ్ల అమ్మకాల్లో ఎప్పట్లాగే వెస్ట్ హైదరాబాద్ ప్రాంతం ఏకంగా 63% వాటాతో దూసుకుపోయింది. ఇదే సమయంలో దేశంలోని 8 ప్రధాన మెట్రో నగరాల్లో మాత్రం ఇళ్ల అమ్మకాలు 1% మేర తగ్గాయి. ఇళ్ల కొనుగోలుదారుల ప్రాధాన్యాలు క్రమంగా మారుతున్నాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా రిపోర్టులో తెలిపింది. ఈ సంస్థ ఇండియా రియల్ ఎస్టేట్ H2 2025 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. 2025 జూలై నుండి డిసెంబర్ మధ్య అమ్ముడైన మొత్తం ఇళ్లల్లో ₹1,00,00,000 కంటే ఎక్కువ ధర ఉన్నవే 71% అని తెలిపింది. ఇళ్ల సగటు ధరల్లోనూ 2025లో 13% వృద్ధి కనిపించింది. మౌలిక సదుపాయాల విస్తరణ, ఐటీ రంగంలో ఉద్యోగాల పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నైట్ ఫ్రాంక్ ఇండియా స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ లో మొత్తం 1.14 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకు వెళ్లింది. ఈ లావాదేవీల్లో సగానికి పైగా వాటా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లదే. కొత్త జీసీసీల్లో హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. చార్లెస్ స్క్వాబ్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, గోల్డ్మన్ సాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీ విస్తీర్ణాన్ని లీజుకు తీసుకున్నాయి. కార్యాలయాల అద్దె ధరల్లోనూ సగటున 10% వృద్ధి నమోదైంది. ఇక దేశంలోని 8 ప్రధాన నగరాలైన హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పూణేలలో కలిపి మొత్తం 3.5 లక్షల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2024తో పోలిస్తే ఇది 1% తక్కువ. ఆఫీస్ స్థలం లీజింగ్ 20% వృద్ధితో 8.64 కోట్ల చదరపు అడుగులకు చేరింది. ఇందులో బెంగళూరు 2.87 కోట్ల చదరపు అడుగులతో మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతుండడం, జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ 7.3% పెంచడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం రియల్ ఎస్టేట్ రంగానికి బూస్టింగ్ నిస్తోందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు కొనుగోలుదారుల విశ్వాసాన్ని మరింత పెంచింది.
అంతర్జాతీయ సంస్థలు తమ జీసీసీల కోసం భారత్ను, అందులోనూ హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలను ఎంచుకుంటున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది భారత్పై నమ్మకానికి బలమైన నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సొంతింటి కోసం చాలా మంది ఏళ్ల తరబడి కష్టపడుతూ ఉంటారు. పైసా కూడబెట్టుకుని అప్పు చేసి మరీ సొంతిళ్లు కొనుక్కోవాలని ఎంతో మంది ఆశపడుతుంటారు. కానీ వారి కలల్ని కూల్చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీ లాంచ్ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. రెరా వచ్చినా హైడ్రా కొరడా జులిపిస్తున్న ప్రీ లాంచ్ కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఎప్పటికప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్లతో ఇంటి కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. 2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన ప్రీ లాంచ్ మోసాలు జరిగాయని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో పెరిగిపోతున్న రియాలిటీ మోసాలు. కొనుగోలుదారులను ప్రీ లాంచ్ ఆఫర్లతో బురిడీ కొట్టిస్తున్న కొన్ని సంస్థలు. రెండు 2025లో 3,000 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ మోసాలు. రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టులో కొనుగోలు చేస్తే సేఫ్టీ అంటోన్న ఎక్స్పర్ట్స్. గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టూ కొందరు రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రీ లాంచ్ల పేరుతో కొనుగోలుదారులను మాయ చేస్తున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలు పూర్తి చేయటం లేదు. గడువులోగా ప్లాట్లను, ఫ్లాట్లను అప్పగించటం లేదు. హామీ ఇచ్చిన ఎమ్యూనిటీస్ కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముందు చెప్పేదొకటి, ఆ తర్వాత చేసేదొకటి అన్నట్లుగా కొందరు బిల్డర్లు వ్యవహరిస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ ను చూపించి అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుని అది కంప్లీట్ చేయకుండానే ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన వారికి ప్రీ లాంచ్ మోసాలతో సొంతింటి కల నెరవేరక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈఎంఐల భారంతో బయ్యర్స్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని నెలలు, సంవత్సరాల తరబడి రియల్టర్లు, బిల్డర్ల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట సుమారు 300 కోట్ల మోసానికి పాల్పడింది జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే సంస్థ. ఇటీవల ఈ సంస్థలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు భారీగా స్కామ్ జరిగినట్లు గుర్తించారు. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ కాకర్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లో భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులను ముంచేశారు. 5 ఏళ్ల కిందట ప్రాజెక్టు మొదలుపెట్టిన భారతీయ బిల్డర్స్ కనీసం 25% పనులు కూడా చేయలేదు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇక హైదరాబాద్ లో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ 100 కోట్లు వసూలు చేసి కార్యాలయం మూసివేసిన సంఘటన సంచలనం రేపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభిస్తామని నమ్మించి బాధితులను మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్ లో జిఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ 120 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడింది. కొల్లూరు ప్రాంతంలో విల్లాలు కట్టిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. విల్లాల పేరుతో భారీగా డబ్బులు కలెక్షన్ చేసి మొహం చాటేశారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతంలో ప్లాట్లు అంటూ ప్రీ లాంచ్ ఆఫర్ల మోసానికి పాల్పడ్డారు. భూమి లేకపోయినా ఉన్నట్టు చూపించి వసూళ్లు చేశాడు సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సిసిఎస్ లో జిఎస్ఆర్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీగా వసూళ్లు చేసిన జిఎస్ఆర్ ఇన్ఫ్రా చైర్మన్ గుంతపల్లి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ప్రీ లాంచ్ మోసాలకు అంతే లేదని చెప్పాలి. 2025లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ మోసాల విలువ సుమారు 3,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అనధికార లెక్కలు చెబుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి అనేక
నగరాల్లో హైదరాబాద్ ప్రప్రథమంగా ఉంది. అయితే హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారం రాబోతోంది. రోజురోజుకు పెరుగుతున్న గ్రేటర్ సిటీ జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో ప్రధానంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించింది. మెట్రో ప్రాజెక్టును మరింత విస్తరిస్తూ హైదరాబాద్ నలుమూలలకు మెట్రో రైలు సేవలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ORR చుట్టూ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్, ORR చుట్టూ 360 డిగ్రీల కోణంలో మెట్రో, ఔటర్ పైన మొత్తం 22 చోట్ల మెట్రో స్టేషన్. ORR మెట్రోతో మారిపోనున్న హైదరాబాద్ రూపురేఖలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రజలు ట్రాఫిక్ బారిన పడకుండా సులువుగా రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగ్ రోడ్డును 2000 సంవత్సరంలో ప్రారంభించి 2012 నాటికి పూర్తి చేశారు. ప్రస్తుతం 158 కిలోమీటర్ల చుట్టూ ORR విస్తరించి ఉంది. అయితే నగరంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ట్రాఫిక్ వల్ల గంటల తరబడి సమయం వృధా అవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో రైల్ ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను కూడా ఔటర్ చుట్టూ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ORR సమీప ప్రాంతంలో రియాలిటీ రంగం మరింత దూసుకుపోయే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో మార్గాన్ని నిర్మించడం ద్వారా జాతీయ రహదారుల నుంచి నగరానికి వచ్చే వాహనాలను శివారుకే పరిమితం చేయనున్నారు. దీంతో పాటు స్థానికులకు కూడా ఉపాధి కల్పించొచ్చని, అదే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు, వాహన కాలుష్యాన్ని అరికట్టొచ్చని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా మంత్రి శ్రీధర్ బాబు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతం ఇప్పుడు సుమారు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 360 డిగ్రీల కోణంలో మెట్రో రింగ్ రైలును ఏర్పాటు చేయడంతో గ్రేటర్ సిటీ రూపురేఖలే మారిపోతాయని సర్కార్ భావిస్తోంది. సాధారణంగా నగరంలో మెట్రో పనులు చేపట్టాలంటే భూసేకరణ ఒక పెద్ద సవాలుగా మారుతుంది. కానీ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర ఇప్పటికే స్పష్టమైన ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంది. ORR సర్వీస్ రోడ్డు మధ్యలో రీజనల్ రింగ్ రైల్ కోసం గతంలోనే స్థలాన్ని కేటాయించారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఎలాంటి భూములు, ఆస్తుల సేకరణ అవసరం లేకుండానే మెట్రో పనులు వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ORR చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఇప్పటికే అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ORR పై ఉన్న 22 ఇంటర్చేంజ్ల దగ్గర మెట్రో స్టేషన్స్ ను ఏర్పాటు చేయనున్నారని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ఇంటర్చేంజ్ల సంఖ్య 25కు చేరనుంది. ఈ స్టేషన్ల నుంచి ప్రజలు సులభంగా వెళ్లేందుకు వీలుగా స్కై వాక్లను నిర్మిస్తారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం పలు రైల్వే స్టేషన్స్ తో కూడా ఈ మెట్రో రైల్ ని అనుసంధానిస్తారు. ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. దీనివల్ల సొంత వాహనాల్లో వచ్చేవారు వాటిని అక్కడ సురక్షితంగా ఉంచి మెట్రోలో ప్రయాణించొచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే రవాణా రంగంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తానికి ఔటర్ చుట్టూ వలయాకారంలో మెట్రో రైళ్లు నిర్మించడం ద్వారా హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రజలు హాయిగా రాకపోకలు సాగించనున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో AMR లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయస్సుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్ గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్ తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుపుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్ తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా
పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి చాలా మంది ఆసక్తి చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పటికే 2,07,000 దరఖాస్తులకు ఫీజుల చెల్లింపుపై సమాచారం అందించినా ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 77,536 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించగా ఇందులో 30,000కు పైగా దరఖాస్తులను హెచ్ఎండిఏ ఆమోదించింది. హెచ్ఎండిఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ పై అనాసక్తి, ఫీజుల చెల్లింపులపై ఆసక్తి చూపని దరఖాస్తుదారులు, ఇప్పటికే పలుమార్లు సమాచారం ఇచ్చిన అధికారులు. మొత్తం 2.07 లక్షల దరఖాస్తుల్లో 30,209 అప్లికేషన్స్ ఆమోదం. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ నత్తనడకన సాగుతోంది. అందులోనూ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో చాలా వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో పడిపోతున్నాయి. గతంలో హెచ్ఎండిఏ పరిధిలోని పంచాయతీల్లో వేలాది లేఅవుట్లు వెలిశాయి. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వీరంతా 1,000 రూపాయలు చెల్లించి ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఫీజులు, ఇతర ఛార్జీలు చెల్లించిన అనంతరం క్రమబద్ధీకరణ పూర్తయినట్లు ప్రొసీడింగ్స్ పత్రాలు అందించాలి. అయితే చాలా మంది ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్ జోన్ల పరిధిలో దాదాపు 3.42 లక్షల ప్లాట్ల క్రమబద్ధీకరణకు గతంలో దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం ఫీజుల చెల్లింపుకు సంబంధించి నోటీసులు జారీ చేసినా చాలా మందిలో తర్వాత చూద్దామనే ధోరణి కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇల్లు, ఇతర నిర్మాణాలు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి L1 స్థాయిలో దరఖాస్తుల పరిశీలన జాప్యము కొంత కారణంగా చెబుతున్నారు. దీంతో మిగతా వారు సైతం విరమించుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేక క్షేత్రస్థాయిలో ఆలస్యం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 3,42,816 దరఖాస్తులు వచ్చాయి. 27,420 అప్లికేషన్స్ ను షార్ట్ ఫాల్స్ గా అధికారులు గుర్తించారు. 2,07,501 అప్లికేషన్స్ కు ఫీజు సమాచారం అందించారు. అయితే ఇందులో కేవలం 77,536 అప్లికేషన్స్ కు మాత్రమే ఫీజు వసూలు కాగా ఇందులో 30,209 దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలిపారు. ఇంతకాలం ఒక ప్లానింగ్ అధికారి పరిధిలో ఒక్కరికే లాగిన్ ఛాన్స్ ఉండటంతో అప్రూవల్స్ లో తీవ్ర జాప్యం జరిగింది. ప్రస్తుతం టెక్నికల్ సమస్యలు కూడా తీరడంతో పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియరెన్స్ చేయడంపై అధికారులు ఫోకస్ పెట్టారు.